ఇది అబ్రహాంతో కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆశ ఏంటో తెలుసా? నేను వృద్ధి చెందాలి. దేవుని ఆశ కూడా అదే. ఏంటో తెలుసా? నీవు వృద్ధి చెందాలని. ఎలాగా? నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని నీతో చెప్తున్నాడు దేవుడు. ఏంటి? నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందడం, నువ్వు అత్యధికంగా అభివృద్ధి పొందడం కూడా ఆయనకి ఆశ. నీ ఆశే కాదు, ఆయన ఆశ కూడా అదే ఉన్నది. నువ్వేదైతే ఆశిస్తున్నావో, ఈరోజు నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వేదైతే కోరుకుంటున్నావో, దేని గురించి అయితే తప్పిస్తున్నావో, నువ్వేది జరగాలని నిరీక్షిస్తున్నావో, దేవుడు అంటున్నాడు నీవు అది పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆశను నువ్వు చేరాలని ఎలా ఆశ కలిగి ఉన్నావో, నీ అభివృద్ధి నువ్వు పొందాలని నువ్వు ఎలా ఆశ కలిగి చూస్తున్నావో, నా దేవుడు చెప్తున్న మాట కూడా నీవు ఆ అభివృద్ధి పొందాలని ఆశ కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే రాజాకి చెప్పారు కదా, ప్రపంచమంతా వాడబడాలా, ఇది రాజా ఆశ. చూసుకోవాల్సిన పని అయింది. ఈరోజు నువ్వు కూడా అంతే. నీవు జరగాలని కోరుకుంటున్నది ఆయన జరిగిస్తున్నాడు. ఎందుకు నేను ఈ మాట స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా తెలుసా? ఆయన ఆశ కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి నువ్వు అభివృద్ధి పొందడమే నా ఆశ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను నీతో చెప్తున్నా, కాలం పరిపూర్ణమైనప్పుడు దానికి అదే జరుగుతుంది. సో ఇద్దరు ఆశ ఒకటైంది కాబట్టి విజయం నీదే. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కంగారు పడనక్కర్లేదా? సో ఇద్దరు ఆశ ఒకటైంది కాబట్టి విజయం నీదే. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కంగారు పడనక్కర్లేదా?